అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 2019లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత నుండి నవరత్నాల్లో భాగంగానే వృద్ధాప్యులకి అలాగే వితంతులకి ఇచ్చినటువంటి పెన్షన్లు వాలంటరీ సిస్టమ్ వచ్చిన తర్వాత వారి గడప వద్దకే వెళ్ళి వేకువజామునే తలుపు తట్టి ఇచ్చే ప్రక్రియకి అయితే నాంది పలకడం జరిగింది. ఆ ప్రక్రియలో భాగంగా గడిచిన 5 ఏళ్లుగా ప్రతి ఒక్కరు కూడాను ఆ పెన్షన్ లబ్ధిదారులందరూ కూడాను వారి ఇంటి వద్దకే పెన్షన్ తెచ్చి ఇచ్చే వాలంటీర్ రాక కోసం 1వ తేదీని ఎదురు చూస్తూ ఉండేవారు. కానీ 2024 ఎన్నికల్లో భాగంగా ఈసీ ఇచ్చినటువంటి నిబంధనల ప్రకారం ఏప్రిల్ నెల నుంచి ఈ పెన్షన్ ప్రక్రియలో వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడాను నిలుపుదల చేయడమే జరిగింది. అలాగే బ్యాంకు వద్దకి లేదా సచివాలయం వద్దకి వెళ్ళి సచివాలయం సిబ్బంది ద్వారా ఇచ్చే పెన్షన్ అయితే తీసుకునే ప్రక్రియకి అయితే నాంది పలకడం జరిగింది. కానీ కొంతమంది రాలేని వారికి మాత్రం సచివాలయం సిబ్బంది ఇంటికి వెళ్ళి ఇవ్వాలని చెప్పి ఆదేశాలు జారీ చేయగా మరికొందరు అయితే మాత్రం సచివాలయాలకే వచ్చి తీసుకునే ప్రక్రియ అయితే కొనసాగించారు. కానీ ఇప్పుడు మే నెల కావచ్చింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఆమ్దాలవలస నియోజకవర్గంలోని యూనియన్ బ్యాంక్ వద్ద ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే పొద్దున్న 7 గంటల నుంచే ప్రతి ఒక్కరు కూడాను వారి యొక్క పెన్షన్ని పొందేందుకు ఇక్కడికి వచ్చి పడిగాపులు కాస్తున్నారు. ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక ఎండ తీవ్రత 45 డిగ్రీలకు ఎండ తీవ్రత ఉంది. ఇంత మండు టెండలో వీరందరూ కూడా వచ్చి ఇక్కడ వారి పెన్షన్ల కోసం అయితే పడిగాపులు కాసి ఎదురు చూస్తున్నారు. అందులో భాగంగానే ఆ పెన్షన్ తీసుకునే ముందు ఒక ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రక్రియ నడుస్తూ ఉంటుంది. ఒక కూపన్ రాయడం లేదా వాళ్ళ బయోమెట్రిక్ చెక్ చేసుకోవడం లేదా ఇన్యాక్టివ్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో ఆ అకౌంట్స్ యాక్టివేట్ చేసుకునే ప్రక్రియలో భాగంగా ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఈ అకౌంట్స్ అన్ని యాక్టివేట్ చేసుకునేందుకు వారి వచ్చి ఇక్కడ తంబేసి ఇక్కడ ఫామ్ కానీ సబ్మిట్ చేసినట్లయితే వారి అకౌంట్ కూడా యాక్టివేట్ అవుతుంది. కానీ కొందరు ఇప్పటి వరకు కూడాను ఈ ప్రక్రియ అసలు ఏం జరుగుతుంది ఏంటనేది ఎవరికి తెలియదు. ఎందుకంటే వాలంటీర్లు ఇంటి వద్దకే వచ్చి వీరి యొక్క సమస్యలను దూరం చేసే దిశగా ఇవన్నిటికీ స్వస్తి పలికి వారి పెన్షన్లు సకాలంలో వారి చేతికి అందించే కార్యక్రమానికి అయితే నాంది పలికారు. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక చాలా మంది పొద్దున్నే ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ పెన్షన్ కార్యక్రమంలో భాగంగా అయ్యా మీదే ఊరు అసలు? మరి పడుకోండి. ఎన్ని గంటలకు వచ్చావు ఇక్కడికి? తెల్లారినప్పుడు వచ్చిన 9 గంటలకు ఇక్కడికి వచ్చేసావు. నీకు ఎంత పెన్షన్ వస్తుంది అసలు? 3,000 పెన్షన్. మరి ముందు నెల ఈ నెల 2 నెలలు బ్యాంక్కి వచ్చి తీసుకున్నావా లేకపోతే వచ్చారా మీ ఇంటికి? మీదే ఊరు? సబలాపురం. ఈ నెల వచ్చా కానీ తొలి రాలే. ఈ నెల వచ్చాం 9 గంటలకు వచ్చాం. ఇప్పటికి ఏటి అవ్వలేదు. తొలి నెలలో అసలు మీకు పెన్షన్ సచివాలయంలో ఇచ్చారా ఇంటి దగ్గర ఇచ్చారా? సచివాలయంలో ఇచ్చినారు. సచివాలయంలో తొలి నెలలు ఇచ్చినారు. మరి ఇప్పుడంతా ఈ నెలకి ఇక్కడికి వచ్చినాం. మరి చూసుకున్నట్లయితే కనుక చాలా వరకు చాలా మంది కూడాను వారి పెన్షన్లు తీసుకునేందుకు అయితే మాత్రం ఎక్కడెక్కడి నుంచో వచ్చి బ్యాంకుల వద్దకి సచివాలయాల వద్దకి అయితే రావడం జరుగుతుంది. అయితే అందులో భాగంగానే అసలు చూద్దాం. అమ్మ ఏ ఊరమ్మా మీది? ఏ ఊరు? ఎంత అందుకుంటుంది పెన్షన్? మీరంతా ఏంటి? ఓకే. చూసుకున్నట్లయితే కనుక ఇందులో భాగంగానే కొంతమంది డోక్రా సభ్యులు కూడా ఉన్నారు. అయితే వారి పనిలో వారు ఉండగా ఇక్కడ ఈ పెన్షన్ ప్రక్రియలో మాత్రం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఒక కౌంటర్ పెట్టారు. అక్కడ వారి యొక్క ఇన్యాక్టివ్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బయోమెట్రిక్ తీసుకొని వారి అకౌంట్స్ అన్నింటిని కూడాను యాక్టివేట్ చేయడం జరుగుతుంది. అలాగే బ్యాంకుకి ఎదురుగా ఇంకో దగ్గర కూడాను ఒక వాలంటీరో లేకపోతే ఈ బ్యాంక్ సిబ్బంది సచివాలయం సిబ్బంది ఎవరో ఒకరిని ఏర్పాటు చేసి అక్కడ జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియ చూద్దాం. అది కూడా నాకు తెలిసి ఇన్యాక్టివ్ అకౌంట్స్ని యాక్టివ్ చేసేందుకు ఇక్కడ ప్రక్రియ అయితే నడుస్తున్నట్లు ఉంది. అయితే ఈ అకౌంట్ ప్రక్రియలో భాగంగా చూసుకున్నట్లయితే కనుక ఈ పెన్షన్లో భాగంగా అసలు అమ్మ ఏ ఊరు నుంచి వచ్చావు? పెన్షన్కేనా వచ్చావు నువ్వు? ఎన్ని గంటలకు వచ్చావు? పొద్దున ఎన్ని గంటలకు వచ్చావు? 8 గంటలకు వచ్చాయి. మా బాబు వచ్చినాడు ఆటో కొట్టుకొని. నాకు తెలియదు టైం. ఎంత పెన్షన్ అందుతుంది నీకు? పెన్షన్ ఎంత వస్తుంది ప్రతి నెల? ఎప్పుడు బ్యాంకుకే వచ్చి పెన్షన్ తీసుకుంటున్నావా లేకపోతే ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చేవారా? ఇంటికి ఇచ్చేసాడు. అయ్యో నువ్వేమవుతావు ఈవిడికి? ఈవిడికి ఏటవుతావు? పాతరు చీరవాల్స నాది. చీడివలస నుంచి వచ్చావు ఇక్కడ? చీరవాల్స. దేనికి వచ్చావు నువ్వు ఇక్కడికి? పెన్షన్ ప్రతి నెల ఇలాగే బ్యాంక్ వచ్చి తీసుకుంటున్నావా? ఒకసారి వీటికి బ్యాంక్కి మండలం వెళ్ళి వేస్తాడు. మరి అది ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చేది బాగుందా ఇళ్ళకి వచ్చి పెన్షన్ తీసుకునేది బాగుందా? బాగుంది. అక్కడ ఇది ఆ మేడమ్మ
నెల అయిపోయిన అందద్దారు మళ్ళా నెల ఏమైతే ఇది ఆమదాస వచ్చిండు చూసుకున్నట్లు ఇది దోకాయ ఆంధ్రది చూసుకున్నట్లయితే కనుక వీళ్ళకి అసలు ఇక్కడ ఏం ప్రక్రియ చేయాలి, ఎలా తీసుకోవాలి పెన్షన్ అనే విషయాలు కూడా వీళ్ళకి అసలు పూర్తిగా అవగాహన లేదు. ఎందుకంటే ఇంటి దగ్గరికి వచ్చి పెన్షన్ ఇస్తూ ఉండే ప్రక్రియ అయితే నడిచింది ఇన్నాళ్ళు, అందుకని వీరికి అవగాహన అయితే చాలా తక్కువ. చూసుకున్నట్లయితే ఇక్కడ కూడాను వారి ఇన్యాక్టివ్ అకౌంట్స్కి అయితే యాక్టివ్ చేసే దిశగా ఉన్నారు. అమ్మ, ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? అసలు ఏంటి ఇక్కడ ఇంతమంది ఎందుకు ఉన్నారు ఇక్కడ? రాధాకృష్ణపురం అండి. దేనికి వచ్చారమ్మా? పెన్షన్కి. ఎంత పెన్షన్ వస్తుంది మీకు? 3,000 వస్తున్నారు. ప్రతి నెల ఇలాగే బ్యాంకులకు వచ్చి తీసుకుంటున్నారా? ప్రతి నెల వచ్చి బ్యాంకుకి వచ్చి ప్రతి నెల రావటం లేదు, ఈ నెల వస్తున్నానండి. ఈ నెల వస్తున్నాం. ఇలా ఇబ్బంది పెట్టడం బాగాలేదండి. ఇంతకు ముందు ఎలా ఉండేది? వాలంటీర్లు ఇంటికి తెచ్చి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడేమో కిందటి నెల ఏమో సచివాలయంకి వెళ్ళమన్నారు. ఎండల్లోనే ఇది చేయడం చాలా ధర్మం చెప్పండి. మమ్మల్ని ముసలి వాళ్ళు ఉంటారు, ఇంకా చాలా ఇబ్బంది కదండి. అందుకని మీరందరూ ఇక్కడ ఏం చేస్తున్నారు? అసలు ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు? ఇక్కడ అంటే మాకు చదువు లేని వాళ్ళం కదా, రాయించుకుంటున్నాం. డబ్బులు తీసుకోవడానికి విత్డ్రాల్ ఫామ్ బ్యాంకు వాళ్ళు అప్పచెప్పారా లేకపోతే సచివాలయం సిబ్బంది అప్పచెప్పారా? ఎవరు అప్పచెప్పలేదండి. ఇలా పెన్షన్ అంటే బ్యాంకులో పడ్డాయి అని చెప్పారు, బ్యాంకుకి వెళ్ళి తీసుకోండి అని చెప్పారు. అది ఈ స్లిప్ మీకు ఎవరు ఇచ్చారు? ఎక్కడి నుంచి తీసుకున్నారు మీరు? స్లిప్ ఇక్కడ రాస్తారండి. తనకేమో 10 రూపాయలు ఇచ్చాడు అంతే, రాసినందుకు 10 రూపీస్ ఇవ్వడం అంతే. ఈ విత్డ్రాల్ ఫామ్ చేయడానికి కూడా 10 రూపీస్. ఇది మీ పెన్షన్ అంటే ఇది మీకు మీ హస్బెండ్ ఇదే పెన్షనరా? విడో పెన్షన్ అండి. అంటే జగనన్న ఇచ్చే పెన్షన్లా లేకపోతే మీకు మీ హస్బెండ్ ద్వారా వచ్చిన పెన్షన్? లేదు, జగనన్న ఇచ్చిన పెన్షనేనండి. జగనన్న ఇచ్చే పెన్షన్ మీరు ఈ విత్డ్రాల్ కాపీకి 15 రూపాయలు మీరు ఇచ్చుకుంటున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? మరి ఏం చేస్తాం అందులోని. అంటే ఇది కరెక్ట్ అనిపిస్తుందా మీకు? ఇవ్వాలి కదా. కాదు మరి రేట్ చేస్తాం. 3 గంటల రాత్రి అప్పుడు వచ్చి వాలంటీర్లు ఇచ్చారు. మాకెందుకు ఈ బాధలు పెడతానో తెలియదు. మేము రుణాలు డబ్బులు పడతాయని వచ్చినాం. ఏ ఊరు నుంచి వచ్చాము మనం? మేము గాజులు కొలవలస నుంచి వచ్చాము. ఇలా బ్యాంకుల చుట్టూ పడిగాపులు కాయడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? మరి అతను రావాలని అందుకే బాధపడతాను. మేము కోరుకుందాలు ఉన్నాం, జగన్ రావాలి అని బాధపడతాను. కష్టాలన్నిటికీ చెక్ పెట్టాలంటే జగన్మోహన్ రెడ్డి రావాలా? మళ్ళీ అతనే రావాలి. చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే మాత్రం పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడాను సుదీర్ఘ ప్రాంతాల నుంచి ప్రతి ఒక్కరు కూడాను 7 గంటలకే ఇక్కడికి వచ్చి ఎదురు చూసే పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. ఈ ఎదురు చూపులే కాదు, వీరికి ఇక్కడ తీసుకున్నటువంటి విత్డ్రాల్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఈ విత్డ్రాల్ ఫామ్స్ కూడా నింపడం రాదు. అది నింపేందుకు ఒక వ్యక్తి ఇక్కడ కూర్చొని 10 రూపాయలు ప్రతి ఒక్క విత్డ్రాల్ ఫామ్కి 10 రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది. అయితే ఇది అఫీషియల్గా జరుగుతుందా లేదా అన్అఫీషియల్గా జరుగుతుందా అనే విషయం అయితే మాత్రం ఇప్పటివరకు ఎటువంటి స్పష్టత లేదు. కానీ ఈ మండు వేసవిలోని 45 డిగ్రీల సెల్సియస్ ప్రజెంట్ ఉష్ణోగ్రత అయితే నమోదవుతుంది. ఇంత వేసవిలోని వీరందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ పడిగాపులు కాసి వారి పెన్షన్ కోసం అయితే ఉన్నారు. ఆ పెన్షన్ మీద ఆధారపడినటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో కొందరికి భోజనం కోసం అయితే మరికొందరికి ఆరోగ్య పరిస్థితి బాగోలేక వారి మందులకి మొక్కలకి అవసరం పడుతూ ఉంటాయి. కానీ ఇటువంటి సందర్భంలో మాత్రం వీరిని ఇలా కష్టపెట్టడం మాత్రం సరైన పద్ధతి కాదని వీరంతా చెప్పుకుంటున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో తెల్లవారుజామున వచ్చి తలుపు తట్టి మాకు పెన్షన్ ఇచ్చేవారు, ఆ పద్ధతే బాగుంది. కానీ ఇప్పుడు వస్తున్న ఈ పద్ధతి అయితే మాత్రం ససేమీర అసలు మాకు నచ్చలేదు, మాకు బాగలేదు. మళ్ళీ ఇదే పద్ధతి కొనసాగాలి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డికే ఓటేస్తామని అయితే గంటపదంగా వీరందరూ చెప్పడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడాను ఈ పడిగాపులు ఇంకా మరెన్నాళ్ళు అనేది మాత్రం ప్రతి ఒక్కరిలోని కూడాను ఆందోళన అయితే నెలకొని ఉంది. ఆందోళన నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణ రవిలతో సురేష్, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.